వడగండ్ల వాడకు సంబంధించి మనము అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటున్నాం. ఇందులో దేవుడు తెగుళ్ళ ద్వారా కూడా శత్రు సంబంధికుల్లో మనం గురుతరమైనటువంటి మార్పును తెచ్చి తీసుకొని వచ్చాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గత కాలంలో నేర్చుకుని ఉన్నాం. ఈ దినాన్న మనం నిర్గమకాండం 9వ అధ్యాయము 22వ వచనం నుండి 21వ వచనం వరకు నేర్చుకోవటం జరిగింది. 22వ వచనం నుండి వీలైతే చివరి వచనం వరకు ఉన్నటువంటి విషయాలను మనం కూలంకషంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఇందులో నేను చదువుతాను 22వ వచనం నుండి. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా పడునని మోషేతో చెప్పాడు. అంటే ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి ఒక స్పష్టత ఏంటంటే, ఈ వడగండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి మీద పడతాయి అంటే, ఐగుప్తు దేశమందలి మనుషుల మీద, జంతువుల మీద, పొలాల కూరల మీద పడతాయి. దీనికి సంబంధించినటువంటి మరింత స్పష్టత దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆకాశం వైపు ఎందుకు చెయ్యి చూపమని మోషే గారితో చెప్పారు అన్నటువంటి విషయం. అట్లాగే 23వ వచనంలో కూడా మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచునెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. ఇక్కడ మరింత స్పష్టత 22వ వచనానికి 23వ వచనానికి ఉన్నటువంటి డిఫరెన్స్ మనం చూడగలిగితే, ఎవరన్నా గ్రహించారా ఈ 2 వచనాలు ఉన్నటువంటి డిఫరెన్స్? గ్రహించి ఉంటే ఒకసారి నాకు తెలియపరచండి. ఏం గ్రహించారనేది. 22వ వచనానికి 23వ వచనానికి ఏమైనా మీరు తేడా ఏమైనా గమనించారా? గమనించుంటే ఏ తేడా గమనించారు? అక్కడ వడగండ్లు ఉన్నాయినా, ఇక్కడ వడగండ్లు పిడుగులు. ఓకేమ్మా. ఇంకా అన్న ఇక్కడ 22లో నీ చెయ్యి ఆకాశం వైపు చూపుమన్నారు. ఇక్కడైతేనా కర్రనని మెన్షన్ చేశారు. వెరీ గుడ్ అమ్మా. చెయ్యితో పాటు చెయ్యిలో కర్ర కూడా ఉంది అన్నటువంటి విషయం మనకు అక్కడ కనబడుతుంది. తర్వాత కేవలం వడగండ్లు మాత్రమే కాకుండా పిడుగులు కూడా పడ్డాయని. పిడుగులు మాత్రమే కాదు, ఇంకొకటి కూడా జరిగింది. అదేంటి అనేది మనం జాగ్రత్తగా గమనించగలిగితే వర్షం కూడా పడిందండి. వర్షం కూడా పడింది. 33వ వచనం చూడండి ఏముందో. 33వ వచనం. మోసే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి 33 చదవండి. కరెక్ట్. మోసే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయెను. వర్షము భూమి మీద కురియుట మానెను. అంటే ఏమి మనకు యాడ్ అయింది చెప్పండి ఇప్పుడు? వర్షం యాడ్ అయింది. అదే అంటే వడగండ్లు కురిశాయి, మెరుపులు వచ్చాయి, ఉరుములు వచ్చాయి, వర్షం, ఇవన్నీ కలగలిపి రావటం జరిగింది. సో ఇందులో మనకు ఏమేమి డ్యామేజ్ అయ్యాయి అనేటటువంటి విషయాలు కూడా మరింత స్పష్టత. ముందు దేని మీద వస్తుందని చెప్పడం జరిగింది? మనుషులు, జంతువులు, పొలముల కూరలు అని చెప్పడం జరిగింది కదండి. 25వ వచనానికి వస్తే ఇంకొంచెం క్లారిటీ. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టును, పొలములోని ప్రతి చెట్టును విరగొట్టెను. ఇక్కడ మీరు చూడండి, మనకు మరింత స్పష్టత వస్తుంది దేవుడు ఇస్తున్నాడు. అదేంటంటే ఈ తెగులు, ఈ వడగండ్లు, ఉరుములు, మెరుపులు, వర్షం ఇవన్నీ కూడా మరి ఎంత తీవ్రమైంది అంటే 24వ వచనంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఏమనంటే అలాగూ వడగండ్లతో కలిసిన పిడుగులును బహుబలమైన వాయును ఐగుప్తు దేశమందంతటను అది
రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అచ్చివి కలగలేదు. రాజ్యం, ఐగుప్తు రాజ్యం ప్రారంభమైన నాటి నుండి ఎప్పుడు కూడా ఇది కలగలేదట. ఇందులో ఏమేమి డ్యామేజ్ అయ్యాయి అనంటే జంతువులు, మనుషులు, కూర మొక్కలు అంటే మొక్కలు, చెట్లు అన్నింటి మీద విజృంభణ జరిగింది అన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఎందుకు అంటే ఈ తెగుల్లో ఈ రకంగా వీటి మీదనే ఎందుకు దేవుడు జరిగించాలి అన్నటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే, ఆకాశం వైపు చేయెత్తాడు కదా మోషే గారు, కర్రనెత్తాడని చూసాం కదా. ఈ ఆకాశము కూడా దేవుడిగా దేవతగా భావించి పూజించేవాళ్ళట. కాకపోతే ఆకాశపు దేవత అన్నటువంటి ఆవిడకు వీళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే నట్ అయినా అని పెట్టారట. నట్ అయినా అనేటటువంటిది అంటే ఆకాశపు దేవత, ఎందుకంటే వాళ్ళ భాష వేరు కదండి, ఐగుప్తులు కాబట్టి ఐగుప్తు భాషలో ఆకాశపు దేవతను నట్ అయినా అన్నటువంటి పేరుతో పిలుస్తారట. అలాగే ఐసిస్ అనేటటువంటి జీవదేవత. ఇప్పుడు మనుషుల్లో, జంతువుల్లో, మొక్కల్లో, తర్వాత చెట్లలో ఏముందండి? జీవం ఉంది. అంటే ఆ జీవదేవత మీద. అట్లాగే షేతు అనేటటువంటి దేవత ఉందట. ఆ షేతు అనేటువంటి దేవత స్పెషాలిటీ ఏంటంటే పంటలను కాపాడే దేవతట. ఇప్పుడు అందుకే పొలంలో దేని మీద పడడం జరిగింది? పిడుగులు, వడగళ్ళు, వర్షం, పొలంలో ఉన్న మొక్కలు, పొలంలో ఉన్నటువంటి చెట్లు అన్నిటి మీద పడి, అంటే అటు ఆకాశంలో నుంచి ఇట్లాంటి వడగళ్ళు, ఈ పిడుగులు, ఈ మెరుపులు, వర్షం పడుతూ ఉంటే వాళ్ళ నట్టయినా అనేటువంటి ఆకాశపు దేవత ఏం చేయలేకపోయింది, ఆపి వీళ్ళ మీదకి రాకుండా చేయలేకపోయింది. తర్వాత జీవదేవత, ఉన్న జీవాలన్నీ మొత్తం అట్లా పిట్టల్లో రాలిపోతూ ఉంటే వాళ్ళ ఐసిస్ దేవత ఏం చేయలేకపోవటం జరిగింది. అలాగే పంటలను నాశనం అవుతూ ఉంటే ఆ పంటలు కాపాడేటువంటి ఆ షేతు దేవత ఎక్కడికి వెళ్ళటం అనేది జరిగిందో. అంటే దేవుడికి ఎప్పుడు కూడా నచ్చనిది ఒకటేనండి, కన్న తండ్రిని పక్కన పెట్టేసి నీతో నాకు సంబంధం లేదన్నట్టుగా నిజమునకు తండ్రి కానటువంటి వాళ్ళని తండ్రిని ఎప్పుడైనా కానీ ఇంట్లో మీరు గమనించండి, దేవుడు తండ్రి పాత్రను గురించి ఎక్కువ చెప్తూ ఉంటాడు. కారణం ఏంటంటే మన అమ్మను ఇంకొక స్త్రీలో చూసుకోవచ్చు, అంతే కదండి. ఎవరినైనా అమ్మను, మన అమ్మనే కాకుండా మిగతా వాళ్ళని అమ్మ అని పిలుస్తున్నా, అమ్మను చూసినా కూడా ఏమనుకోరు. కానీ నాన్నను ఇంకొకరిలో చూస్తే ఎలా ఉంటుందండి? అసలు చూడడానికి అసలు మనసు అనిపిస్తుంది మనకి? నాన్న లాంటోడు ఉండొచ్చేమో కానీ అట్లా అంటే మరొక వ్యక్తిలో మన నాన్నని అనేది మనం చూసుకోలేం. ఎందుకంటే ఆయన యూనిక్, ఒక్కడు. అట్లాగా ఆ దేవుణ్ణి, ఆ జీవం కలిగిన దేవుణ్ణి పక్కన పెట్టేసి వీళ్ళకు మిగతా ఇశ్రాయేలు జనాలకి ఇచ్చినట్లే అన్ని అవయవాలను దేవుడు ప్రసాదించాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు, అన్ని సమృద్ధి కలగజేశాడు. ఆ నైలు నది పక్కన ఒక సారవంతమైనటువంటి దేశాన్ని వాళ్ళకు ప్రసాదించాడు. ఇన్ని చేసినా కూడా వీళ్ళలో మరి ఎక్కడెక్కడ ఏ దేవతలు అన్నట్టుగా ఎంతమంది దేవతలు వాళ్ళు ఆశ్రయించడం జరిగింది, ఆరాధించడం జరిగింది. మరి వాళ్ళు ఏం చేయగలిగారు? ఒక్కరు కాపాడలేకపోయారు. అంటే వాళ్ళు ఉంటే కదా కాపాడటానికి. లేని వాళ్ళని ఉండారు అనుకుని భ్రమపడితే ఎవరేం చేస్తారు? అందులో మరలా ఎవరో కాపాడతారనుకుని వీళ్ళు మనకేదో ఉద్ధరిస్తారన్నటువంటి ఆలోచన చేయడం అనేది జరిగింది ఐగుప్తీయులు. అందుకే వాళ్ళ యొక్క అజ్ఞాన అంధకారాలను తీసేయాలి. నిజంగా దేవుడి యొక్క ఆలోచన విధానం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎట్లాగో అనేది తర్వాత విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఏం జరిగింది అని ఆలోచన చేస్తే 26వ వచనం, అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు అని గమనించండి. ఏంటి?
అంటే ఈగల గుంపు, జోరీగల గుంపు వచ్చిన సమయంలో కావచ్చు, అలాగే పశువుల మీద తెగులు వచ్చింది కదా, ఆ పశువుల మీద తెగులు ఉన్న టైంలో కావచ్చు, సేమ్ ఇలాగే జరిగింది. దేవుని ప్రజలు ఉన్నటువంటి చోటు మాత్రం చాలా సేఫ్గా ఉండింది. దేవుడికి ఇది సాధ్యమేనండి. ఎందుకంటే అసలు చిత్రంగా మరి గమనించండి, వర్షం కూడా కొంచెం డిఫరెన్స్లోనే, కొంచెం దూరం పోతే ఈ పక్క అంతా కొండపోత వర్షం పడుస్తూ ఉంటుంది, ఆ ప్రదేశం దాటి అటువైపు పోతే ఎండ కురుస్తూ ఉంటుంది, ఎండ కాస్తూ ఉంటుంది. ఏంటిది విచిత్రం అని అంటే, ఎక్కడ ఏ పరిస్థితికి ఏది మనం స్విచ్ ఆన్ చేయాలో, ఏది స్విచ్ ఆఫ్ చేయాలో మన చేతిలో, మన స్విచ్ బోర్డులు, మన ఇంట్లో ఉన్న పవరు మన కంట్రోల్లో ఉన్నట్టు, భూమి మీద ఉన్న ప్రతి మానవుడి పవరు దేవుడి కంట్రోల్లో ఉంటుంది. అందుకే సేమ్ ఐగుప్తు దేశంలోనే ఉన్నారు వాళ్ళు. దేవుడు సేమ్ ఐగుప్తు దేశంలోనే ఉన్నా కూడా ఐగుప్తులకు మాత్రమే ఆ వడగళ్ళు, కడగళ్ళను మిగిలించాయి. కానీ ఇశ్రాయేలీలు చాలా సంతోషంగా సేఫ్గా ఉన్నారు. దేవుడు ఎప్పుడు అంటూ ఉంటాడు, అరే నీ కుడి పక్కన, నీ ఎడం పక్కన 10,000 మంది పడినా అపాయం కూలినా నీకు రాదు అంటాడు. ఇదేంటిది? 10,000 మంది కూలితే 10,000 మందిలో నువ్వు నేను ఎందుకు ఉండవు? ఉండకుండా ఉండాలంటే మనం ఆ యూనిక్నెస్ కాపాడుకోవాలి, ఆ ప్రత్యేకతను కాపాడుకోవాలండి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్న వాళ్ళు కాపాడుకున్న గొప్పతనం ఏంటంటే ఒకటే, గొప్ప నీతిమంతుల గర్భాల్లో పుట్టి బతికిపోయాడు. అందుకే నేను చెప్తూ ఉంటాను చాలా సందర్భాల్లో, అయితే గొప్ప నీతిమంతుల కడుపునన్నా పుట్టాలి, లేదా మనమే నీతిమంతులంగానైనా బతకాలి. అప్పుడే రేపు ఏ ఉపద్రవం నుంచైనా మనం తప్పించబడటానికి మనకు స్కోప్ ఉండేది. నోహ గారి కాలంలో లోకమంతా కొట్టుకుపోయింది, కానీ నోహ గారి కుటుంబం సేఫ్గా ఉంది. మనం గుర్తుంచుకోవాలి. శద్రక మేషక అబేద్నెగోలను కాదు, ఎంతో మందిని చంపేసినటువంటి పరిస్థితులు ఉంటాయి, కానీ వాళ్ళు కాపాడబడ్డారు. దానియేలు గారు కాపాడబడ్డారు. కారణం ఏంటి? మిగతా జ్ఞానులతో పాటు నశించిపోకుండా వీళ్ళు నిలబడిపోవడం జరిగిందంటే వాళ్ళ ప్రత్యేకత, వాళ్ళు కాపాడుకుంటారు. మనలో దేవుడు ఏదన్నా నిలబెట్టుకోవాలి, చేయాలంటే ఏదో ఒకటి ఉండకపోతే ఎందుకు చేస్తారు? ₹1,00,00,000 పెడితే కానీ ఒక మనిషి బతకడానికి చెప్పారండి. మన కుటుంబంలోనే ఎవరికో ఒకరికి ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది, ₹1,00,00,000 డబ్బులు పెట్టకపోతే ఆ మనిషి బతకడని చెప్పారండి. మనం అప్పుడు గుర్తొస్తుంది మనకి ఖచ్చితంగా. ఏమని చెప్పండి? ఏమని గుర్తొస్తుందండి? ఇతనిని కాపాడుకోవటం వలన ప్రయోజనం ఏమైనా ఉందా లేదా? వస్తుందా రాదా? ఏ ప్రయోజనం లేదనుకోండి, అసలు మనం కాపాడుకున్నా కూడా నిలబడ్డు వీడు, నమ్మకమే లేదు అన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించాలని కూడా అనుకుంటాడు. చిత్రమైన విషయం ఏంటంటే, మనకైనా కొంచెం తెలుసు, కొంచెం తెలియకపోవచ్చు కదా. మనకైనా కొన్ని విషయాలు మనుషుల గురించి తెలియచ్చు, తెలియకపోవచ్చు అండి. మరి దేవుడికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన దేవుడి దగ్గర మనకంటూ ఒక వర్త్ అనేది మనం కాపాడుకోలేకపోతే దేవుడు ఎలా ఇది చేస్తాడు చెప్పండి? మనం అనుకుంటూ ఉంటాం ఏమని, దేవుడు అందరినీ సమంగా చూస్తాడు. నెవర్, మర్చిపోకండి. దేవుడు అందరినీ సమంగా చూడడు. చూసే విషయాలు వేరు, చూసే విషయాలు వేరు. అందరికీ జీవాన్ని ఇచ్చాడు, సమం. అందరికీ ఊపిరినిచ్చాడు, సమం. అందరికీ ఋతువులు ఇచ్చాడు, అందరికీ వర్షాన్ని కురిపిస్తున్నాడు, అందరికీ సూర్యుని ఇస్తున్నాడు, సమం. అందరికీ రక్షణ పొందుకోవటానికి సమాన అవకాశాలు ఇచ్చాడు. కానీ వన్స్ రక్షణలోనికి వచ్చిన తర్వాత 100% డిఫరెన్సెస్ ఉంటాయి. ఇంతకుముందు శిష్యుల గురించి చెప్పేటప్పుడు చెప్పాను. ఏమండి, 12 మందిని యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. 12 మంది గొప్పోలేనా? నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. 12 మంది గొప్పోలేనంటారా? యోహాను మాత్రం ప్రేమించినాడు. అంటే ఇదేంటిది? ఏంటి డిఫరెన్స్ ఏంటి?
తాను ప్రేమించిన శిష్యుడు అని యోహాను గారిని చెప్పటం ఏంటి అసలు దేవుడు? నేను యాకోబును ద్వేషించి తిని కాదమ్మా, యాకోబును ప్రేమించి తిని ప్రేమించి తిని ఏశావును ఏశావును ద్వేషించి తిని. ద్వేషించి తిని. ఇటు దేవుడు కూడా ద్వేషిస్తాడా? ఏమండి, దేవుడు కూడా ద్వేషిస్తాడా? నీవు ద్వేషించటం అనేటటువంటి లక్షణం ప్రతిసారి తప్పుడుది కాదు, మర్చిపోకండి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అంటే. చూద్దాం అద్భుతమైన మాట. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయం. ద్వేషం అనేటటువంటి లక్షణాన్ని చూడగానే ఏదో మనం బెంబేలెత్తిపోవాల్సిన పని లేదు సుమా. దానికి కారణం ఉంది. 9వ వచనం చదవండి ఒకరు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు తెలుసా ఇది మాట? చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. యేసేపు గారు ఒకసారి మళ్ళొకసారి చూడండి అమ్మా, గమనించండి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది దేవుడి గురించి చెప్పిన మాట కాదు. దేవుడి గురించిన మాట కాదు. ఎందుకు అని అంటే ఇక్కడే ఉంది. ఏమని అంటే అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే, దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా అంటే దేవుడే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు గురించి ఇంకా ఆనంద తైలముతో అభిషేకించిన దావీదునే కదా. ఇంకా ఇంకా చెప్పండి. సరే, ఒక చిన్న క్లూ ఇస్తాను మీకు, గమనించండి. 7-8 వచనాలు చదివితే మనకు దొరికిపోతుంది ఆన్సర్. తన దూతలను వాయువులుగాను తన సేవకులను చదవండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొని వాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఇప్పుడు చెప్పండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ప్రభువారిని గురించి, యేసు ప్రభుల వారి గురించి, తన కుమారుని గురించి అయితే అని చెప్తున్నా. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసు ప్రభుల వారే ఏం చేస్తున్నారట? ప్రేమిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు. ద్వేషిస్తున్నది దేనిని? దుర్నీతిని. ద్వేషించడం అనేటటువంటి ఈ మాట వినగానే అయ్యయ్యో మనకు ద్వేషం ఉండకూడదు అనుకోకండి. మనకు ఒక కోణంలోనే తెలిస్తే అలాగే అనిపిస్తుంది. ద్వేషం మనకు కూడా ఉండాలా వద్దా చెప్పండి? ఉండాలి, 100% ఉండాలి. అది దేని మీద ఉండాలి? దుర్నీతి మీద. దుర్నీతి పరుల మీద కూడా కాదు, మర్చిపోకండి. నోట్ దిస్ పాయింట్. దుర్నీతి పరుల మీద కూడా కాదు, దుర్నీతి పరులలో ఉన్న దుర్నీతి మీద ఉండాలి. ఏశావును ద్వేషించానంటే వ్యక్తిని కాదు అక్కడ ద్వేషించింది, అతనిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని ద్వేషించాడు దేవుడు. వ్యక్తిత్వాన్ని దేవుడు చూస్తాడు, అది ముఖ్యం. ఈరోజు మనం అందరం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే పాపాన్ని బట్టి పాపిని ద్వేషిస్తున్నాం. దట్స్ రాంగ్ థింగ్, అది తప్పు. దేవుడికి కూడా నచ్చంది ఫరో ప్రజల్లో నచ్చంది ఏంటి? ఫరో నచ్చుతాడు, ఫరో ప్రజలు నచ్చుతాడు. నచ్చంది ఏంటంటే వాళ్ళ దుర్మార్గపు గుణాలు, ఆ దుర్గుణాలు, వాళ్ళ దుర్నీతి అనేది దేవుడికి నచ్చదు. అది దేవుడు పోగొట్టుకోవాలని చూస్తూ ఉంటాడు, చెప్తూ అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అది మర్చిపోకండి. నేను అందుకే శాశ్వత ప్రేమతో మమ్ము ప్రేమించిన మా దేవ అనే పాటలో విననటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వినండి. అందులో పాపము చేస్తూనే పాపిని ద్వేషించే ఈ లోకాన పాపుల కోసమే ప్రాణం ఇచ్చినది క్రీస్తు ప్రేమ అని రాశారు. అంటే పాపం చేస్తూ కూడా
అలాంటి పాపం మనలాంటి పాపమే వేరే వాళ్ళు చేస్తూ ఉన్న ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నారు. అది కాదు, చెయ్యాల్సింది అది కాదు. వ్యక్తి ఎప్పుడు కూడా గొప్పదే. గుర్తుపెట్టుకోండి, మనిషిని మాత్రం 100% ద్వేషించకూడదు. మనస్సును ద్వేషించాలి, మనస్తత్వాన్ని ద్వేషించాలి. దేవుడు మనకు నేర్పించినది అదే. ఎప్పుడైతే ఎంత పాపినైనను యేసు తేరదీయును అనే మాట ఎందుకు వచ్చింది? వ్యక్తిని ప్రేమించాలి, తప్పు కాదు. అని ఆ వ్యక్తిలో ఉన్న పాప స్వభావం ఏదైతే ఉందో దాన్ని ద్వేషించాలి. అది మనకు రావాలంటే ముందు మనలో ఉన్న పాపాన్ని మనం ద్వేషించుకుంటేనే అది సాధ్యం అవుతుంది. మనం ఎక్కడ ద్వేషించుకుంటాం? మనం ఏ పాపం చేసుకున్నా ఏం చేస్తాం? సర్వసాధారణంగా సమర్థించుకుంటాం. అవునా కదా? సమర్థించుకుంటాం. నేను అందుకు చేశాను, ఇందుకు చేశాను, అలా చేశాను, ఇలా చేశాను. కంపల్సరిగా ఇది ఉండనే ఉంటుంది మనిషికి. అటు ముందు మన పాపాలని మనం ద్వేషించుకునే లక్షణం మనలో ఉంటే ఆటోమేటికల్లీ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషిస్తాం. వ్యక్తులను ఎప్పటికి కూడా మనం ద్వేషించకూడదని మర్చిపోకండి. ఎందుకంటే దేవుని స్వరూపం వలన, దేవుడి పోలిక వలన. అందుకంటే తిట్టేటప్పుడు మనుషుల్ని దూషించేటప్పుడు అంటే దేవుని పోలికగా పుట్టినటువంటి మనుషులను ఈ నాలుకతోనే మనం శపిస్తాము అంటాడు యాకోబు గారు. అసలు వాస్తవంగా దేవుని పోలిక, దేవుని యొక్క ఆ స్వభావము ఒకసారి మనిషిలోకి వచ్చాయంటే మనిషిని మనం మాట్లాడుతున్నామంటే దేవుణ్ణి మాట్లాడినట్టే లెక్క. అందుకే జాగ్రత్తగా మనం వ్యవహరించాలి మనుషుల విషయంలోనండి. మనుషుల్ని మనం ఎప్పటికీ ద్వేషించకూడదు. ఎందుకంటే అసలు మనమే ఎప్పుడు బ్రష్లు అయిపోతామో తెలియదు. వాళ్ళు బ్రష్లు మంచోళ్ళు అవుతారో లేకపోతే మంచోళ్ళు చెడ్డోళ్ళు అవుతారో తర్వాత సంగతి. మనం ఏమైపోతాం భవిష్యత్తులో అన్నటువంటిదే మనకు తెలియని పరిస్థితి. మారిపోతూ ఉంటాం మనుషులు. ప్రియారిటీలు మారిపోతాయి, రియాలిటీలు మారిపోతాయి. భక్తిలో కూడా మరీ దారుణమైనటువంటి ఎగుడు దిగుళ్ళు చెవి చూస్తారు. డిఫరెన్సెస్ కనబడుతుంటాయి. గమనించండి, ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజల్లో ఒక మంచి అసెట్, మంచి ప్లస్ పాయింట్ ఒకటే, వాళ్ళు నీతిమంతుల గర్భాన పుట్టినటువంటి. మరొక విషయం ఏంటంటే వాళ్ళలో కాస్తో కోస్తో కొందరన్నా నీతిమంతులు నిలిచేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూశాడు దేవుడు, వాళ్ళని చూశాడు. మనకు పంట వేసిన తర్వాత అంత మంచి గింజలు రావు, తాలు గింజలు అనేవి ఎక్కువ వస్తాయి. మరి తాలు గింజలు వస్తాయని తెలిసినా కూడా రైతు ఎందుకు పంట వేస్తున్నాడంటే దేనికోసం వేస్తున్నాడు? రైతుని ఎప్పుడైనా అడగండి, మీకు తాలు గింజలు అంటే తెలుసు, మీకు ఐడియా ఉందండి? పొట్టు గింజలు, నా గింజ ఉండదు దాంట్లో. గింజ ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా చాలా వీక్ గా ఉంటది. అది మనకు పనికిరాదు. ఇప్పుడు ఇవి ఎక్కువ వస్తాయా, మామూలుగా గట్టి గింజలు ఉండేవి ఎక్కువ వస్తాయి తెలుసా మీకండి? తాలు గింజలు ఎక్కువ వస్తాయి. అంటే ఏదన్నా తెగులు అట్లా వచ్చినప్పుడు కొన్ని ఇట్లా వస్తాయన్నా, కొన్ని అట్లా వస్తాయి. అసలు తాళ అనేది వస్తుందని తెలిసినా కూడా రైతు పంట ఎందుకు వేస్తున్నావా అని అడిగి చూడండి, ఏమంటాడు తెలుసా ఆయన? నేను తాలు కోసం చూసుకోవట్లేదండి, ఈ మంచి గింజల కోసం చూస్తున్నాను అంటాడు. దేవుడు కూడా రండి, అసలు మనకైతే రైతు అయితే నిజంగానే తాలు గింజలు తక్కువ వచ్చినా మంచి గింజలు ఎక్కువ వచ్చినా కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. దేవుడికి ఎంత మంచి గుణం అంటారండి, మంచి గింజలు తక్కువ ఉన్నా తాలు గింజలు చాలా వాటిని భరిస్తున్నాయి. మహనీయుడు అండి దేవుడు, గొప్ప తండ్రి మన తండ్రి. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరి ఇళ్ళ మీద ఏమాత్రం ఈ వడగండ్లు, ఈ మెరుపులు, ఈ ఉరుములు, ఈ వర్షము రాకుండా చేశాడంటే వాళ్ళందరూ మంచోళ్ళని కాదు. మనం కూడా అట్లే భ్రమపడుతుంటాం కొన్ని సందర్భాలు. నాకు ఏ ఇరుకు రాలేదంటే నేనెంత నీతిమంతున్నా, ఎంత నీతిమంతురాలు. కాదు కాదు కాదు, మనం ఉన్న ప్రపంచంలో ఎవరో కొందరు గొప్ప నీతిమంతులు ఉంటారు. వాళ్ళ పుణ్యాన మనం బతికేస్తున్నాం అని కూడా మర్చిపోకండి. సొదొమ గొమొర్రా మీదకి
ఎందుకు అగ్నిగంధకాలు కొద్ది కాలం రాలేదు, అంత ముందంతా బాగా చెడిపోయి ఉన్నారు. ఆ అగ్నిగంధకాలు రానంత వరకు కొంతకాలం బాగానే ఉన్నారు. కారణం ఏంటంటే అక్కడ నీతిమంతులు ఉన్నారు. వాళ్ళని బట్టి వీళ్ళని ఉద్దేశించి గురుగులను లేపేద్దాం అని అంటే ఏమన్నాడు, లాస్ట్ వరకు ఉండండి. ఎందుకంటే ఇలా చేసేటప్పుడు ఏమైపోద్దట, ఈ గురుగులతో పాటు మంచి గింజలకు కూడా సమస్య వస్తుంది. అది నాకు ఇష్టం లేదు అని దేవుడు బ్రతకనిచ్చాడు అంతే. కాబట్టి రేపు మనం ఏ స్థాయికి ఎదగాలంటే ఏదో మన పితరులను బట్టి మనల్ని క్షమించుకోవటం కాదు దేవుడు, లేదా ఎవరో మనం జీవిస్తున్న తరంలో నీతిమంతులను బట్టి మనల్ని వదిలేయటం కాదు. మనమే మన పితరుల బట్టి నీతితో బతకాలి. మనమే మన తరంలో నీతిమంతులుగా ఉండాలి. మనల్ని బట్టి మిగతా వాళ్ళకు కూడా దీవెన రావాలి. అది మన టార్గెట్గా మనం కలిగి ఉండాలి. అంటే ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వస్తున్న ప్రతిసారి మనం ఒక బూస్టప్ అవ్వాలి. అరే నేను ఇలా ఉండకూడదు, నా ఆలోచన సరళి మార్చుకోవాలి, నా టార్గెట్స్ మారిపోవాలి, నేను ఉన్నతమైనటువంటి ఆశయాలతో బతకాలి ఈ భూమి మీద. రాచబిడ్డ పోతూ పోతూ ఊరికే పోకూడదట. నేను చాలాసార్లు చెప్పాను, పోతూ పోతూ రాచబిడ్డ 10 మందిని వాడితో పాటు పట్టుకెళ్ళిపోతాడు. కాబట్టి మనం వెలిగించబడిన వాళ్ళు వెలగాలి, వెలిగించాలి, నడిచేవాళ్ళు నడిపించాలి, ప్రార్థించే వాళ్ళం ప్రార్థింప చేయాలి, అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళం చేయించాలి పిల్లల చేత. చాలా అవసరం అది. ఏమండి, కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరి మీద ఆ ప్రత్యేకతను దేవుడు చూపిస్తున్నప్పుడు ఇదే ప్రత్యేకత వాళ్ళలో లేకపోయింది. అదే. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అవిధేయతకు తప్పదు భారీ మూల్యం. ఏదో అంటారు కదా, ధూమపానానికి తప్పదు భారీ మూల్యం అని చెప్పిన ప్రపంచం ఉంది మహా అంటే. మద్యపానానికి తప్పదు భారీ మూల్యం అని చెప్పిన సంగతి ఉంది. కానీ అవిధేయులకు తప్పదు భారీ మూల్యం. బయటకు వచ్చారు, బాగుంది. ఇశ్రాయేలు అందరూ బయటకు వచ్చారు, బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. కానీ పాలతీలు ప్రవహించి దేశాన్ని స్వతంత్రించుకున్నారా? మార్గ మధ్యంలో పెట్టెల రాలిపోయారు. కారణం అవిధేయత. అంటే అవిధేయుల యొక్క పబ్బం ఎంతో కాలం ఉండదు. ఇది మర్చిపో. ఆరిపోయే దీపానికి ఏమి ఎక్కువ అంటారండి? వెలుగు ఎక్కువ. వెలుగు ఎక్కువ అంటారు కదా. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు వీళ్ళు ఆరిపోవడానికి ముందు అలా బాగా సంతోషపడ్డారు, సంబరపడ్డారు. అటువంటి వాళ్ళ జాబితాలు మనం. తర్వాత ఏం జరిగింది అని అంటే 27వ వచనం చూద్దాం మనం. 27వ వచనంలో నిర్గమకాండము 9వ అధ్యాయము 27వ వచనంలో చెప్తున్నటువంటి మాటను మనం చూడగలిగితే, ఇది చూడగా ఫరో మోషే అహరోన్లను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులం. ఫస్ట్ టైం ఫరోలో ఈ మాట అనేది మనం చూస్తున్నాం. ఈసారి నేను పాపం చేశాను, నేను నా ప్రజలు దుర్మార్గులం, యెహోవా న్యాయవంతుడు. ఈ మాట చెప్పగానే బేసికలీ మనం ఏమనుకుంటామంటే ఫరోలో మార్పు తన్నుకొచ్చేసింది అనుకుంటాం. మనలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడినంత మాత్రం చేత మనం ఏమనుకుంటామంటే మారిపోయారే అనుకుంటూ ఉంటాం. ఫరో మారలేదు, మాట మాత్రమే మార్పు వచ్చింది. పంపను అనే దాని నుంచి పంపుతాను అనే పరిస్థితికి రావటం జరిగింది. ఇంతకుముందు కూడా చెప్పలేదా? ఇంతకుముందు కూడా మాట ఇచ్చాడు. చిత్రంగా ఫరో లాంటి చక్రవర్తులకు మాటలు పరిస్థితి ఎట్లా తయారయ్యాయి అంటే, ఇప్పుడు వన్స్ అపాన్ ఎ టైము గవర్నమెంట్ జీవో అంటే మీకు ఐడియా ఉంది కదండి. జీవో అంటే ఏంటి అర్థం? తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పండి. జీవో అంటే ఏంటి అర్థం అండి? గవర్నమెంట్ ఆర్డర్. వెరీ గుడ్ అమ్మా. గవర్నమెంట్ ఆర్డర్ అనేది వన్స్ ఇచ్చేసిందంటే ఎట్లా ఉంటుంది? అది ఖచ్చితంగా పటిష్టంగా ఉంటుంది, దాన్ని పాటించాల్సిందే. కానీ జీవోలు ఇచ్చిన తర్వాత కూడా అది మరొక జీవోగా మారిపోయాయి. మరొక జీవో అంటే ఏంటి తెలుసా? జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అని కాదు, గాలి ఆర్డర్.
గాలి ఆర్డర్లు, అంటే ఈ ఆర్డర్లు గాలి కొట్టుకుపోయేటన్నమాట. ఎన్నోసార్లు గవర్నమెంట్ మాకు ఫలానా ఫలానా మీకు ఇవన్నీ ఈ బెనిఫిట్స్ అన్ని వస్తాయని జీవో ఇచ్చి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. సేమ్ ఫరోలాగే నేను పంపించేస్తా, పోనిస్తానని ఒకసారిగా. చక్రవర్తికి తగిందా అది? దేవుడు చక్రవర్తి మాట శాసనంగా ఉండాలి. ఇదేంటిది దారుణం. నేను పంపిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి తర్వాత మరలా నేను పాపం చేశాను, నేను నా ప్రజలు దుర్మార్గులం అని చెప్పిన వ్యక్తి, యెహోవా న్యాయవంతుడు అని చెప్పిన వ్యక్తి నిజంగా మారిపోయాడా అని అంటే నో నో నో. 34వ వచనంలో చూడండి ఏం జరిగిందో. అయితే ఫరో వర్షమును వడగళ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతడి సేవకులను ఇంకా పాపము చేయొచ్చు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. అప్పటిదాకా చెప్పిన మాట ఏంటి? మనం కూడా రండి దేవుడి దగ్గర చాలా చెప్తూ ఉంటాం. నిజంగా మాయ మాటలు వినేటటువంటి లక్షణం దేవుడికి లేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఎంతమంది చేత ఎన్నిసార్లు దేవుడు మోసపోయేవాడు. నేను మారిపోయాను, నేను ఇక పూర్తిగా సరెండర్ అయిపోతాను, ఇంక చూడు నువ్వే చూస్తావు కదా అని ఎన్నిసార్లు దేవుడికి మాట చెప్పి ఉంటాం మనం. కానీ అవన్నీ నీటి మూటలుగానే మారిపోయినటువంటి పరిస్థితి. మనం మాట చెప్పి మనం పాటించట్లేదు అని అంటే మనకు ఫరోకి ఏమి డిఫరెన్స్ లేదు ప్రియులారా, మర్చిపోకండి. దేవుడి దగ్గర ఎన్నోసార్లు మాట ఇచ్చుంటాం, మొక్కుబడి చేసి ఉంటాం, వాటన్నిటిని వదిలేసి ఉంటాం. ఎందుకనంటే మనకు ఈ దుష్క్రియకు తగినటువంటి శిక్ష వెంటనే కలగడం లేదు, అది సమస్య. ఏమండి, అక్కడ అననీయ సప్పిరాలు తప్పు చేసిన దానికి సంబంధించి వెంటనే వాళ్ళకు పనిష్మెంట్ వచ్చింది. దాన్ని చూసి మిగిలిన వాళ్ళందరూ భయపడిపోయారట. మనకు అలా రావట్లేదు కదా. అంటే ఎన్నో విషయాల్లో మనం తక్కువ. కాబట్టి ఫరో లాంటి మార్పు దేనికది? ఫరో లాంటి మార్పు ఆఖరికి దేవుడి తీర్పుతో ముగిసపడుతుంది. ఎంత అవమానం, ఎంత నష్టం, ఎంత కోలుకోలేని దెబ్బ. ఎందుకు మారడం అనేటటువంటిది అంత గొప్పది ప్రియులారా. మారారులే అనుకునే లోపు మనుషులు ఎట్లా తయారవుతూ ఉంటారు? ఒక కన్సిస్టెన్సీ ఏమైనా ఉందా? ఒక స్థిరత్వం ఏమైనా ఉందా భక్తి జీవితంలో? ఈరోజున్న మనసు రేపు ఉండదు, ఈరోజున్న ఆలోచన రేపు ఉండదు, ఈరోజు చేసిన ప్రార్థన రేపు ఉండదు, ఈరోజు చదివిన చదువు రేపు ఉండదు, ఈరోజు ధ్యానించి తెల్లవారు లేసి వచ్చేస్తాం. కొంతమంది మేము చూస్తూ ఉంటాం, పిల్లల్ని ఆన్లైన్కి వస్తున్న పిల్లలు ఆర్భాటం ఒక రోజు 2 రోజులు వస్తారు, తర్వాత మానేసుకుంటారు. ఏం రకరకాల కారణాలు దానికి చెప్తారు. మా దగ్గర చెప్పొచ్చు, దైవజనుల దగ్గర చెప్పొచ్చు, పెద్దోళ్ళకి చెప్పొచ్చు, సాకులని బురుడి కొట్టించే మాటలు ఇక్కడ చెప్పుకోవచ్చు. మేము కూడా ఏం చేస్తామంటే సరేలే అని మేము వదిలేస్తాం. దేవుడు అట్లా కాదు, మర్చిపోకండి. దేవుడు మానవుడి మీద పెట్టినటువంటి పెట్టుబడి ఎవ్వడే కానీ దానికి సమంగా కట్టలేడు, చేయలేడు. ఎంత గొప్పదనుకుంటున్నారండి దేవుడిచ్చిన ఊపిరి, ఆయన ఇచ్చిన ఆరోగ్యం ఎంత గొప్పది, ఆయన ఇచ్చిన అవయవాలు ఎంత గొప్పవి, ఆయన ఇచ్చిన ప్రకృతి ఎంత గొప్పది, ఆయన ఇచ్చినటువంటి కుటుంబం ఎంత గొప్పది, ఆయన ఇచ్చిన రక్షణ ఎంత గొప్పది. ఇన్ని ఇచ్చి ఆయన చేతి పనుల మీద అన్నింటి మీద అధికారం ఇచ్చి నువ్వు మనం తినే తిండి ఎవరండి తింటున్నారు? మనం కట్టే బట్ట ఎవరండి కడుతున్నారు? జీవరాశుల్లో మనం అనుభవిస్తున్న లగ్జరీస్ ఎవరండి అనుభవిస్తున్నారు? ఇన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే ఇటు బురిడి కొట్టించడానిక, ఇటు మాయ మాటలు చెప్పుకోవడానిక, కట్టిపరచుకోవటానిక? మాట బాగానే ఉంది, బతుకు బాగాలేదు మళ్ళీ. అందుకే దేవుడు ఎన్నోసార్లు చెప్తాడు, మారు మనస్సుకు తగిన ఫలం ఫలించండి. అదే లేదు. ఇది చూద్దాం ఇంకా.
ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలి మనకి. ఇప్పుడు ఫరో దుర్మార్గుడు అంటే ఓకే, ఇందులో ఫరోతో పాటు ఎవరిని కలుపుతున్నాడండి? ఫరోతో పాటు ఎవరు కూడా దుర్మార్గులు అని చెప్తున్నాడు? ప్రజలను 27వ వచనంలో నేను నా జనులు అన్నాడు. నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి, ఫరో కదా బానిసత్వం కింద చేసుకుంది ఇశ్రాయేలుని. ఐగుప్తు ప్రజలు ఏం చేశారండి? ఎందుకు చెప్తున్నాడు ఈ మాట చెప్పండి? అంటే ఐగుప్తు రాజు ఆయన ఏదైనా ఆజ్ఞ ఇచ్చినప్పుడు మాలో దేవుని ఎందుకు భయభక్తులు మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. అమ్మా వాయిస్ బ్రేక్ అవుతుంది, ఏమి వినపడలేదమ్మా. రైట్, ఇక్కడ మనం గమనించగలిగితే ప్రియులరా, ఇంత కోట్ల మంది ఇశ్రాయేలీలను ఒక్కడే బానిసత్వం కింద చేసుకోవడం సాధ్యమవుతుందా? వాడికి మద్దతు పలికే వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒక రాజు కింద ఉంటున్నారంటే వాళ్ళు కూడా రాజు వంటి వారే. ఒక యజమానుడి కింద ఉంటున్నాము అంటే వాళ్ళందరూ అతనికి దగ్గరలో పోలికలే ఉంటాయి. ఒక కాపరి కింద ఉంటున్నామంటే ఆ కాపరికి సహకరించే వాళ్ళు, ఆ కాపరి యొక్క మనస్తత్వంతో మ్యాచ్ అయినటువంటి వాళ్ళు ఉండగలరు ఆయనతో, లేదంటే ఉండరు. ఏమండి, ఇప్పుడు మనం ఒక కాపరికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు చాలా మ్యాచ్ అవుతాయండి కాపరి కింద ఉన్న వాళ్ళకి. దగ్గరి లక్షణాలు అంటే ఒకే గూటి పక్షులు ఒక చోట చేరతాయండి. ఆ లక్షణాలు ఖచ్చితంగా కనబడతాయి. అటు ఇక్కడ రాజు దుర్మార్గుడు అయితే మరి ప్రజలు దుర్మార్గులు కాకుండా పోరు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే ఫరో నోట నుంచే వచ్చింది మరలా. ఖచ్చితంగా ఆ లక్షణం, ఆ అవలక్షణం ఎలాంటిదంటే, ఒక మాట చూడండి 34వ వచనంలోనే 2వ మాట, అతడును దొరికిందా? నిర్గమకాండం 9వ అధ్యాయం 34వ వచనంలో అతడును, తర్వాత ఏముంది చదవండి, ఏముందండి? అతని సేవకులు ఇంకాను పాపము చేయొచ్చు. ఫరో ఒక్కడే కాదు పాపం చేస్తున్నది, ఫరో ప్రజలు కూడా పాపం చేస్తున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే, ఇంట్లో యజమానుడు పాపాత్ముడైనా అనుకోండి, కింద ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు వీళ్ళు, తర్వాత మోస్ట్లీ భార్య, వీళ్ళందరూ సన్మార్గులుగా ఉండటం అనేది చాలా రేర్ అండి, అరుదు. బేసికల్లీ ఆ దుర్మార్గం పనులు చేస్తున్నటువంటి వ్యక్తిని బేస్ చేసుకొని ఆదర్శంగా తీసుకొని కింద ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలు, కొడుకులో కూతురులో వాళ్ళు కూడా దుర్మార్గులు అవుతారు. అది సర్వసాధారణం, ఎందుకంటే దాన్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళే ఎక్కువ. అటు ఫరోతో పాటు ఫరో ప్రజలు కూడా పాపం చేశారు, ఇది మనం మర్చిపోకూడదు. తర్వాత ఇంకా చదవగలిగితే మనం 28వ వచనం, నిర్గమకాండం 9వ అధ్యాయం 2వ వచనంలో, ఇంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇక నిలుపను అని వారితో చెప్పగా. అసలు ఫరోలో ఈ మాటలు ఎందుకు మారాయంటే, వడగళ్ళు ఆపాలంతే. మనం కూడా వచ్చిన కష్టం తప్పిపోవటానికి తప్పుడు మాటలు మాట్లాడతాం చాలా. ఆ కష్టం నుంచి గట్టెక్కడానికి ఏరు దాటాలి అంతే. ఏరు దాటేంత వరకు ఓడమల్లన్నా అంటారట మనుషులు. ఏరు దాటాక ఏమంటారు తెలుసా? బోడి మల్లన్న అంటారట. సేమ్ టు సేమ్ దేవుడి విషయంలో కూడా మానవులది అట్లుగా తయారైపోయింది. ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది, ఇంట్లో సంకటం వచ్చింది, దేవా ఇంక నేను మొత్తం నీకు జీవితాన్ని సమర్పించేస్తాను, నువ్వు నిలబెడితే ఇక నీకోసమే, నేను నా తుది శ్వాస విడిచేంత వరకు అనేటటువంటి చెప్పుంటాం. తీరా రిలీఫ్ ఇచ్చాడు అనుకోండి దేవుడు, ఇంకంతే, చిక్కడు దొరకడు. ఎంతమందిని చూసాం అట్లాంటిది? ఎన్నిసార్లు మనకు మన జీవితంలో కూడా అనుభవాలు లేదు. విడిపించబడ్డ తర్వాత దేవుణ్ణి స్తుతించటానికి విడిపిస్తున్నాడని అందరికీ తెలుసు. ఏమండి, నేను ఇంతకుముందు చాలాసార్లు మీతో ఈ విషయాన్ని పంచుకున్నాను, ఒకసారి మరలా చూద్దాం.
ఆపత్కాలంలో దేవుడు అన్నాడు, నువ్వు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను నేను నిన్ను విడిపిస్తాను. విడిపించేదను, విడిపించిన తర్వాత ఏం జరుగుతుంది? ఏం నీవు చేయాలి? నన్ను మహింపచేదవు. అదేనమాట. ఎక్కడుందమ్మా మాట? నా సామెతల్లో అనుకుంటున్నాను, కాదమ్మా, కీర్తనల గ్రంథం అమ్మా. కీర్తనలో ఉన్న సామెతల్లో కీర్తనలలో ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరుచు అనే మాట దేవుడు అంటాడు. కాబట్టి ఈరోజు మనం మొరపెడుతున్నాం. మొరపెట్టడం మన వల్ల కానప్పుడు ఏం చేస్తున్నాం? వేరే వాళ్ళకన్నా చెప్తున్నాం, అయ్యా మా మొర సరిపోదేమో, మీరు కూడా మొరపెట్టండి, దేవుడు మీ మాట కూడా వింటాడేమో. 50వ కీర్తన 15వ వచనంలో ఉంది చూడండి అన్నమాట. 50వ కీర్తన 15వ వచనం చదవండి ఒకరు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచెదవు. చూసారా ఎందుకు విడిపిస్తున్నాడు? చాలా మందికి విడుదల ఎందుకు దయచేస్తున్నాడో తెలియదు. నా భక్తిని బట్టో, లేకపోతే నేను చేసిన ధర్మ కార్యాలను బట్టో, లేకపోతే నీతి క్రియలను బట్టో, నాకున్న పరిశుద్ధతను బట్టో, నాకున్న గొప్పతనాన్ని బట్టో విడిపించేస్తున్నాడు దేవుడు అని అనుకుని భ్రమపడుతున్నారు చాలా మంది. కాదు. ఆపద వచ్చింది మన తప్పిదం వల్లే అయినప్పుడు, అది దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు, దేవుడు విడిపించినప్పుడు మనం చేయాల్సిన పని. ఒక్కసారి కళ్ళు తెరిపించాడండి పౌలు గారికి దేవుడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసాడండి ఆయన. తిరిగి చూసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా పౌలు గారి విషయం? లేదండి. అసలు ఎంతగా ఆయన తపనబడి ఆ తీవ్రత, ఆ ఆసక్తి, అస్సలు ఎక్కడే కానీ ఒక్క చిన్న పాయింట్ కూడా తగ్గినట్టు కనిపించదు. తుది శ్వాస విడుచు పర్యంతం మంచి యవ్వనస్తుల్లాగా పనిచేశాడండి. ఏ ప్రాయంలో ఉన్నా అది కృతజ్ఞత. ఘోర దేవుడు అప్పుడు వదిలేసి ఉంటే పౌలు గారిని చచ్చి నరకానికి వెళ్ళిపోయేవాడు. అది తెలిసింది ఆయనకి. అమ్మో దేవుడు గనక ఈ దమస్కు మార్గంలో నన్ను కాపాడకపోయి ఉండుంటే నా సంగతి ఏంటి, నా గతి ఏమయ్యును అని దేవుడు విడిపించాడు, దేవుడు వెలిగించాడు. ఆయన కోసమే వెలుగుతాను, ఆయన్నే మహిమపరుస్తాను అని నిలిచిపోయాడు. అదే కృతజ్ఞత అంటే. బ్రతుకులో కృతజ్ఞత అలా చూపించాలి. ఈ తొట్టోళ్ళు ఎక్కడ ఉన్నారండి? లేరు. అందుకే తర్వాత చూద్దాం. 9వ అధ్యాయంలో, నిర్గమకాండం 9వ అధ్యాయంలో 29వ వచనంలో చెప్తున్నాడు మోషే గారు, క్లారిటీగా చెప్తున్నాడు. మోషే అతని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తేదను, ఈ ఊరుములు మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. భూమి యెహోవాది అన్నాడే. చిత్రంగా అనిపించింది నాకైతే. భూములు 3 రకాలైనటువంటి వ్యక్తుల చేతుల్లో ఉంటాయండి. ఎవరికి ఐడియా ఉందండి? ఎవరికైనా? 3 రకాలైనటువంటి వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. ఒకటి ప్రభుత్వం. అందుకే భూమికి ఏం పేరుందండి? భూమికి ఏ పేరుంది? ప్రభుత్వం భూమి ఉందా? ప్రభుత్వ భూమి. తర్వాత జమీందారుల భూమి. జమీన్ అంటే హిందీ భాషలో భూమి. జమీందార్, దార్ అంటే యజమాని, ప్రభు. భూస్వామి అని పేరు విన్నారా? భూస్వామి అంటే అర్థం భూములు ఎక్కువ ఉండే వాళ్ళను. వెరీ గుడ్ అమ్మా. భూమి ఎక్కువ ఉండేటటువంటి వ్యక్తులు కొందరు ఉంటారు. 3వ రకం వ్యక్తులు మనలాంటి వాళ్ళు. అంటే ఇండివిజువల్ గా కొంత భూమి మనకు. కానీ చిత్రం ఏంటి చెప్పంటారా? ఈ 3 వర్గాల్లో భూమి ఎవరిది కాదు. ప్రభుత్వ భూమి కాదు, భూస్వామిది కాదు, మంది కాదు. ఈ సెంట్లు ఎకరాలు తీసుకుంటాం కదా మనం కొంచెం, అవి మనవి కాదు.
అసలు ఒక్కడికి సంబంధించినవి అని చెప్పాలంటే అది పూర్తి మన నియంత్రణలో ఉండాలి. నియంత్రణ అంటే ఎగ్జాంపుల్, భూమి నియంత్రణలో మన నియంత్రణలో భూమి ఉంటుందా? అవును కదా! మేము ఎప్పుడో తీసుకున్నది అక్కడే ఉంది. ఎక్కడున్నది అక్కడే ఉంది. ఏ కొలతలేసింది అక్కడే ఉంది. ఎక్కడ మేము సరిహద్దు రాళ్ళు పెట్టామో అక్కడే ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్ లేదు. అది మన స్వాధీనం అనుకున్నారు. స్వాధీనం అంటే ఏంటి అర్థం అంటే, దానికి ఏం ఆజ్ఞిస్తే అది నెరవేర్చాలి. పండు అంటే పండాలి. పండొద్దు అంటే పండకుండా ఉండాలి. శక్యమవుద్దా? నో. అస్సలు కుదరదు. గాలి భూమి మీద వీయొద్దు. చెప్పండి ఎవడన్నా? ఎవ్వడి వల్ల కాదు. అంటే పూర్తి దేవుడి నియంత్రణలో ఉన్నాయి ప్రకృతి శక్తులురా అని నిరూపించటానికి భూమి నాది. అందుకే ఎప్పుడు కూడా ఈ భూముల్లో ఏదన్నా కలిగి ఉన్నప్పుడు మనం అసహ్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే లోకంలో ఒకడు పద్యం కట్టాడు, భూమి నాది అనిన భూమి పక్కున నవ్వున్ అని. భూమి నాది అంటే భూమి నవ్వుతుందంట. ఎందుకు అని అంటే, ఏ రోజైనా ఎలాంటి వాడైనా ఎంతటోడైనా భూమిలోకి చేరిపోవాల్సిందే. నువ్వు నా వాడి అవుతావు తప్ప, నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావు తప్ప, నీ దాన్ని ఏంటి నేను వదిలేస్తా, చచ్చిపోతే వదిలేసి వెళ్ళిపోయే భూములండి ఇవన్నీ. ఎకరాలు కొన్నాం, మంచిదే, దేనికోసం కొన్నాం అది ముఖ్యం. సంపాదిస్తున్నాం, దేనికోసం సంపాదిస్తున్నాం? ఇది మనం ప్రశ్నించుకోగలిగితే ఇందులో దేవుడి మహిమ కోసం నేను చేస్తున్నాను. నేను సంపాదిస్తున్న ప్రతి రూపాయి దేవుడి మహిమ కోసమేనా? నాకున్న ప్రతి ఆరోగ్యం దేవుడి మహిమ కోసం ఉందా? నాకు దేవుడు అనుగ్రహించినటువంటి కుటుంబము, సంఘము, సహవాసము, సేవ, ఈ గొప్ప స్థానము దేవుడి మహిమ కోసమే ఉందా? ఎంతమంది ఆలోచన చేస్తున్నాం? లేదు. అసలు ఫరోక ఇచ్చినటువంటి ఆ స్థానం ఎంత గొప్ప స్థానం! అందరికి వచ్చిందండి అది? అందరు చక్రవర్తులు అవుతారండి? అవ్వరు కదా! దాన్ని పోగొట్టుకోవటం జరిగింది దుర్మార్గం. ఏమండి? అటువంటి దుర్మార్గులు మనలో ఉండకుండా జాగ్రత్త చూడాలి. 30వ వచనంలో అంటున్నాడు మోషే గారు, ఏమన్నా చూద్దాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 30వ వచనం, అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నది. చిత్రమైన విషయం ఇక్కడ అదేంటంటే, మారని తెలిసిన ఉపశమనం ఎందుకు ఇవ్వాలి? నేను అడుగుతున్నాను. ప్రశ్న ఎప్పుడన్నా మీకు ఉద్భవించిందో లేదో మరి. ఫరో మారడు అని తెలిసిన దేవుడు మాత్రం రిలాక్సేషన్ ఇస్తున్నాడు ఎందుకు? చెప్పండి. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఒకసారి నా ప్రశ్న అర్థమైందండి మీకు? అంటే వారిని ప్రేమించి ఉండవచ్చున్నా, ప్రేమించి లేకపోతే వాళ్ళకు సమయం ఇచ్చి ఉండవచ్చున్నా. వెరీ గుడ్ అమ్మా. మనిషికి దేవుడు ఖచ్చితంగా 100% పుష్కలమైన అవకాశాలు ఇస్తాడండి. ఏమండి? ఒకసారి ఒక సంఘం 7 సంఘాల విషయంలో మాట్లాడుతూ దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడండి. ఏమండి? మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 21వ వచనం చూద్దాం. మారు మనసు పొందుటకు నా వాయిస్ వస్తుందన్న క్లారిటీగా? ఏర్పడుతుందమ్మా, చదవండి అమ్మా. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. చూడండి దేవుడు ఏం చేస్తున్నాడండి, మారు మనసు పొందరు అని తెలిసిన సమయం ఇస్తున్నాడంట. ఏంటండి దేవుడి ప్రేమ అసలు! ఇప్పుడు మన పిల్లలకి డబ్బులు ఇస్తే పోగొట్టుకుంటారని తెలిసినప్పుడు ఏం చేస్తాం మనం? ఇవ్వమన్నా. అంతే కదండి. డబ్బులు అది కూడా మరలా మనం ఒకసారి 2 సార్లతో మనం ఆ నిర్ణయం తీసుకుం కదండి, చాలా సార్లు చేసి ఉంటారు. 10 రూపాయలు ఇస్తే పోగొట్టుకొని ఉంటారు, దాన్ని కొనుక్కోరు, దాన్ని వాడుకోలేరు, ఎవరికొకరికి ఇచ్చేస్తారు, ఎవడో ఒకరు లాగేసుకుంటాడు, వీడు ఏం చేయలేడు.
ఇట్లా ఎన్నో సార్లు ఇచ్చి చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చాడు. మా ఇంట్లో మా చిన్నది ఒక్క విలువ చేసేటటువంటి ఆభరణం కూడా వేసుకోదు. విలువ చేసే ఆభరణం ఒక్కటి కూడా వేసుకోదు. తన అంతటి తానే ఆ నిర్ణయం తీసుకుంది చిన్న బిడ్డ. కారణం ఏంటి అంటే ఒక్కసారి ఏదో ఒకటి పోగొట్టింది. ఒక ఒక ఆభరణాన్ని పోగొట్టడం జరిగింది. అది పోగొట్టుకున్న తర్వాత ఇంకా భయం వచ్చేసింది. మా అమ్మ ఏమంటుందో, మా నాన్న ఏమంటాడో, ఇంకా నన్ను ఏం చేస్తారు అని భయం వచ్చేసి నిర్ణయం తీసేసుకుంది. ఏమనంటే ఇంకా మీదట ఇవి వేసుకోకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చేసింది. ఆ తర్వాత ఎప్పుడు మారుతుందో మనకైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మనము నమ్మకత్వం ఎవరి మీదైతే ఉండదో వాళ్ళను మనం 100% వాళ్ళకు అవకాశం అనేది ఇవ్వము. దేవుడు ఖచ్చితంగా మానవాతీతుడు. ఏమండి, మానవాతీతుడు 100% ఆయన అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఒక్కసారి దేవుడు తీసేయాలని నిర్ణయానికి ఎప్పుడు వచ్చాడంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన అవకాశాలన్నీ అయిపోయాయంటే మాత్రం ఈ నిర్ణయానికి వస్తాడండి. ఆయన ఇచ్చిన అవకాశాలు ఎవడివ్వడండి, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, డబ్బు ఎవరికైనా ఇచ్చింటాం అనుకోండి, వాళ్ళు సమయానికి ఇవ్వకపోవటం, లేకపోతే అసలే ఇవ్వకుండా వదిలేస్తాడు. వాడు మళ్ళీ రెండోసారి వచ్చారనుకోండి మన దగ్గరికి ఏదన్నా అవసరం వచ్చిందని, మనం ఇస్తామా? ఇవ్వమునా. ఒకసారి ఇచ్చేసినా, నమ్మినా, మోసపోయినాను. ఇంకోసారి రాగలడా? మనమే అంటాం. ఏమంటాం? మళ్ళీ రాగలవా నువ్వు? మళ్ళీ రాగలడా? దేవుడి దగ్గరికి పాపం చేసిన ప్రతి మనిషి ఎందుకు పదే వెళ్తాడు తెలుసండి? ఎందుకు చెప్పండి? ఆయన క్షమిస్తాడు అని. ఆయన క్షమిస్తాడని తెలుసు. క్షమించే మనసు కలిగిన వాడు. ఆ లక్షణం మానవుల్లో కూడా ఉంటేనండి తప్పు చేసాడు మళ్ళీ వస్తాడండి. మనది ఏం నష్టపోతామండి మహా అంటే? నాకు తెలియకడతా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మనిషి తప్పు చేసినంత మాత్రం చేత దూరపరచుకోగలిగితే మనకంటే ముందు దేవుడు చేసుకోవాలి. ఎందుకంటే నష్టం ఎక్కువ దేవుడికండి, మర్చిపోకండి. పాపాత్ములలో నష్టం ఎవరికండి? ఎక్కువ డ్యామేజ్ ఎవరికి తెలుసండి? దేవుడికి కదా అవమానం. ఆయన నిలుపుకున్నాడంటే మనకేమొచ్చిందండి? చేతనైతే మార్చుకునే ప్రయత్నం చేద్దాం, లేదంటే సైలెంట్. ఇంతకు మించి మనం ఏం చేయగలం? లేదా చెప్పగలం, అంతేనా? అయ్యా ఇలా ఉండకూడదు, అలా ఉండండి. ఇంతకు మించి మనం ఏం చేయగలం? కాబట్టి మారని తెలిసిన అవకాశం ఇవ్వటానికి కారణం ఏంటంటే ఒకటి, దేవుడి దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా తేడా అనేది మనిషి తప్పు పట్టటానికి వీలు ఉండనే కూడదు. ఒకటి. రెండవది ఏంటంటే వీళ్ళు నమ్మిన నమ్మకాన్ని ఒక్కొక్కటి శూన్యపరుస్తూ రావాలి. ఈవిడైతే దేన్నైతే నమ్ముకొని ఉన్నాడో అది కాదురా అని ప్రాక్టికల్గా నిరూపించాలి. దేవుడు నిరూపించి నిజం దగ్గర తీసుకురావాలి. దేవుడి దగ్గర ఉన్న గొప్ప గుణం అదే. మనిషి పరిశీలనగా తెలుసుకోవాలంట దేవుడిని. ఫరో పరిశీలనగా తెలుసుకోవాలి. తెలుసుకోవటం వరకు తప్పదు. ఏమండి? తర్వాత 31వ వచనం చూద్దాం. అప్పుడు జనప చెట్ల పువ్వులు పూసెను, యవల చేలు వెన్నులు వేసినవి గనక జనప యవల చేలును చెడగొట్టబడెను గాని గోధుమలు మెరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలువెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగలను నిలిచిపోయేను, వర్షం భూమి మీద కురియుట మానెను. ఇక్కడ కొన్ని మాటలు చెప్పడం జరిగింది. జనము అని, యవలు అని, అలాగే మెర్రప మొలకలని, ఈ కొత్త పదాలు. జనుము,
యవలు, మిరప మొలకలు, ఇవి ఏంటి వాస్తవంగా ఏదైతే మొలిచాయో భూమి నుంచి, భూమి మీద మొలిచినవన్నీ పోయాయట. మొలవకుండా లోపల అప్పుడప్పుడు చిన్న మొలకలుగా రావడానికి సిద్ధంగా ఉండేటి మాత్రం వదిలిపెట్టబడ్డాయని చెప్తున్నాడు వివరణ. అది అక్కడున్న వివరణ. కానీ దీంతో పాటు జనుము అనేటటువంటిది ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇప్పుడు మనకు గన్ని బ్యాగ్స్ అంటారు చూసారండి, గోతం సంచులు అంటారే, మా రాయలసీమ వైపు ఇక్కడ గోతం సంచులు అంటారు. ఆ జనపనార సంచులు అని అంటారు, జూట్ బ్యాగ్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ సంచులు వాడటం అనేది జరుగుతూ ఉండేది. ఇప్పుడైతే సంచులు వాడాం, అప్పుడు ఆ జనుములో నుంచే వస్త్రానికి కావాల్సిన దారాలు తీసి బట్టలు కుట్టేవాళ్ళట. అంత మాత్రమే కాదు, చచ్చిపోయిన శవాన్ని కట్టడానికి కూడా జనపనార అనేటటువంటిది వాడేవాళ్ళట. సో ఇట శవానికి చుట్టడానికి ప్లస్ వస్త్రాలకు వాడుకునేటటువంటి వాళ్ళు జనం. తర్వాత యవలు అనేటటువంటివి బార్లీ గింజలు మనం చూస్తూ ఉంటాం కదా, దానిలాగా ఉండేటువంటి యవలు అంటే. ఇంకా మనం ఇక్కడ మిరప మొలకలు అన్నారు. మిరప అంటే మిరప కాదండి. ఇదేంటంటే ఈ ముతక గోధుమ అని అంటారు. ముతక గోధుమ అని అంటే ఒక క్వాలిటీలెస్ గోధుమ అని అర్థం అంటారు. ముతక గోధుమ అనేది దీన్ని ఏం చేస్తారంటే రొట్టెలకు వాడతారట. రొట్టెలు కాల్చుకోవటానికి వాడడం అనేది జరుగుతుందట. సో అంటే ఎక్కడైతే స్వచ్ఛమైన గోధుమలు ఎక్కువగా పండవు కాబట్టి మెరకలు అనేటివి కూడా వాడతారట. కాబట్టి ముతక గోధుమలు అనేటటువంటివి కూడా వాడేవాళ్ళట. సో ఇక మోషే గారు చెప్పినట్టుగానే దేవుడు మోషే గారికి ఆజ్ఞాపించినట్టుగానే అన్నిటినీ మళ్ళీ క్లోజ్ చేయటం జరుగుతుంది. ఈ జరిగిన తర్వాత 34వ వచనంలో మనం చూస్తే, ఫరో వర్షమును, వడగలను, ఉరుములు నిలిచిపోవడం చూచి అతడును అతని సేవకులు ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకుండ్రి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయం కఠినమాయను, అతడు ఇశ్రాయేలును పోనీయకపోయి. అసలు అలా పంపకపోవటానికి కూడా ఏమనుకొని ఉంటాడు ఫరో ఈ విషయమే కూడా అంటే, ఏదో వడగళ్ళు కురిశాయి, ఉరుములు వచ్చాయి, మెరుపులు వచ్చాయి, మామూలే, వచ్చాయి, ఆగిపోయాయి. ఇందులో మరలా మోషే గొప్పతనం ఏముంది, దేవుడు గొప్పతనం ఏముంది? ఎందుకనంటే మనకు రిలీఫ్ వచ్చింది కదా. రిలీఫ్ వస్తే ఏమైనా మాట్లాడతాం. నరనీళ్ళు నాలుగు కదండి, అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, నరనీళ్ళు నాలుగుని ఎట్టుబడితే అటు తిప్పేస్తారు. అంటే రిలీఫ్ వచ్చింది కాబట్టి ఇదేమి దేవుడు ఏమన్నా ఆపేసాడా? లేదు కదా. ఇది మనిషి పరిస్థితి. కాబట్టి ఇది ప్రియులారా 9వ అధ్యాయము నిర్గమకాండం రేపటి దినం నుండి మనం అన్వయం నేర్చుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.